కవిత రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. కవిత సమీప బంధువు మేక శ్రీచరణ్ పేరును రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. లిక్కర్ కేసు దర్యాప్తునకు కవిత సహకరించడం లేదన్నారు. కవిత పూర్తి విషయాలు బహిర్గతం చేయలేదని చెప్పారు. విచారణ సమయంలో ఆమె తప్పించుకునే సమాధానాలు చెబుతున్నారని ఈడీ అధికారులు వివరించారు. చరణ్ వ్యాపారం, వృత్తి వివరాలు కవితను అడిగామని, ఆమె తనకు తెలియదని చెప్పారని ఈడీ తెలిపింది. కవిత అరెస్టు సమయంలో జరిపిన సోదాల్లో చరణ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విచారణకు హాజరు కావాలని 2 సార్లు పిలిచామని కోర్టుకు వివరించారు. ఫోరెన్సిక్ బృందం కవిత ఫోన్ డేటాను విశ్లేషిస్తోందని తెలిపారు. కవిత వ్యాపారం, ఆర్థిక అంశాల వివరాలు అడిగామని, కుటుంబ సభ్యులకు చెప్తామని ఆమె తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదన్నారు. సమీర్ మహేంద్రు, కవిత మధ్య నగదు బదిలీల్లో శ్రీచరణ్ పాల్గొన్నట్టు తెలిసిందన్నారు. కేసుకు సంబంధించిన కొంత సమాచారం శ్రీచరణ్ వద్ద ఉందని, దర్యాప్తునకు సహకరించకపోవడంతో అతడి ఇంట్లో సోదాలు చేశామని చెప్పింది ఈడీ.